హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈఎస్ఎల్ టాక్స్ టైప్ అప్లికేషన్ గురించి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఈఎస్ఎల్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి టాస్క్ టైప్ ఎర్నింగ్ టైప్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈఎస్ఎల్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు. అలాగే ఈ టాస్క్ టైప్ అప్లికేషన్కి ఈ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఇది ఒక ఓల్డ్ అప్లికేషన్ అండి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి కూడా చెప్తాను. ముందుగా మనం ప్లాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్లాన్స్లోకి రాగానే మీకు ఇలా కనిపిస్తుంది. బేసిక్ ప్లాన్ 2000, 6000, 18,000 ఇలా ఇచ్చారనమాట. సో ఇందులో హైయెస్ట్ ప్లాన్ వచ్చేసరికి 3 lakhs వరకు ఉంది. అయితే ఇందులో ఏంటంటే ఆల్ ప్లాన్స్ ఓపెన్ చేసేసారండి. టాస్క్ టైప్ అప్లికేషన్లో ఏంటంటే స్టార్టింగ్లో ఒక 3 plans 4 plans ఇలా ఓపెన్ చేస్తారు. తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే మంత్స్ పెరిగే కొద్దిగా ఒక్కొక్క ప్లాన్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఇందులో ఏంటంటే ఆల్ ప్లాన్స్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని అడిగితే, ఇందులో అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అనేది నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే టాస్క్ టైప్ అప్లికేషన్స్లో ఆల్ ప్లాన్స్ ఓపెన్ చేసిన తర్వాత రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఏ క్షణమైనా సరే ఇలాంటి అప్లికేషన్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. 1 hour ప్లాన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ అమౌంట్ అంటే 700 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 1 dayలో 2 dayలో 1500 ఇలా వస్తుందన్నమాట. అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి అప్లికేషన్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్ అండి. మీరు రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే అది మీ ఇష్టం అండి. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. బట్ ఇందులో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం విత్డ్రాల్స్ తీసుకోండి, కానీ వేరే ప్లాన్స్ మీద మాత్రం అప్గ్రేడ్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఓల్డ్ అప్లికేషన్ కదా, ఇంకా లాంగ్ రన్ వర్క్ చేసిద్దనే ఆశతో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోవద్దు అనమాట. ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్తున్నానండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిదండి. ఎందుకంటే అప్లికేషన్ లాంచ్ చేసి 9 months అయితే కంప్లీట్ అయిపోయిందండి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి కూడా చూపిస్తాను మీకు. డొమైన్ ఇన్ఫర్మేషన్: డొమైన్ రిజిస్టర్ అయింది 1వ తారీఖు 9వ నెల 2025. డొమైన్ ఎక్స్పైరీ 1వ తారీఖు 9వ నెల 2027. డొమైన్ అప్డేట్ చేసింది 25వ తారీఖు 5వ నెల 2026లో డొమైన్ అప్డేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే 2027 వరకు వెబ్సైట్ ఎక్స్పైరీ పెట్టారంటే 1 year వరకు ఎక్స్పైరీ పెట్టారు కదా, 1 year వర్క్ చేస్తున్నారు అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నామండి, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 1 year 2 year వర్క్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట. కొన్ని అప్లికేషన్స్ 1 month 2 months, కొన్ని 3 months, కొన్ని 9 months ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం అయితే వర్క్ చేయండి. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇందులో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు విత్డ్రాల్స్ మాత్రమే తీసుకోండి, కానీ కొత్త ప్లాన్స్ మీద అప్గ్రేడ్ అయితే అవ్వకండి. అలాగే ఆఫర్స్ ఇచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఒకవేళ విత్డ్రాల్స్ ఆపేసిన తర్వాత ట్యాక్స్ కార్డు లాంటివి ఇస్తూ ఉంటారు, 3000 కడితే మీకు విత్డ్రాల్స్ ఇస్తామని. అలాంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. వన్స్ ఒక్కసారి విత్డ్రాల్ సమస్య వచ్చింది అంటే వాళ్ళు ఇంకా విత్డ్రాల్స్ ఇస్తారని మాత్రం నమ్మకండి దయచేసి. సో ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.